వెల్కమ్ టు కనిష్క ఐఏఎస్. ఐ ఆమ్ మహేందర్ రెడ్డి, డైరెక్టర్ ఆఫ్ కనిష్క ఐఏఎస్. మనం ఈరోజు అనగా నవంబర్ 26, 2021 వివిధ పత్రికలలో వచ్చిన ముఖ్యమైన వార్తలని మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చిద్దాం. అందులో మొట్టమొదటగా వార్తల్ని కనుక మీరు చూసుకుంటే, ఒకటి ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అనేది మనం నిర్వహించుకుంటున్నాం. ఏంటి రాజ్యాంగ దినోత్సవం అనేది కనుక మనం చూస్తే, వాస్తవంగా భారత రాజ్యాంగం తన రచనా కాలాన్ని, అంటే సంపూర్ణమైన రాజ్యాంగాన్ని రచన పూర్తి చేసిన రోజుగా నవంబర్ 26, 1949 అని మనకు తెలుసు. అంటే దీంతో దాదాపు 72 సంవత్సరాల క్రితం ఈ యొక్క భారత రాజ్యాంగం సంపూర్ణంగా ఈ యొక్క రచనకు నోచుకున్నది అని తెలుసు. దీనికి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పాటు వెచ్చించి ఒక భారతదేశానికి సంపూర్ణమైన రాజ్యాంగాన్ని తీసుకొని రావడానికి ఆనాడున్న గొప్పవారందరూ కూడా ఒక కృషి, అంటే రాజ్యాంగ సభ అంతా కూడా ప్రయత్నం చేసింది అన్నది మనకు తెలుస్తుంది. సో మరి భారత రాజ్యాంగం యొక్క పరిణామ క్రమాన్ని కనుక మీరు నేరుగా తీసుకుంటే, మొట్టమొదటిసారిగా 1925లోనే అని బెసెంట్ గారు మొదలైన వారు, ముఖ్యంగా అని బెసెంట్, తేజ్ బహదూర్ సఫ్రు మొదలైన వారందరూ కూడా ఈ యొక్క రాజ్యాంగ రచనకు పూనుకున్నారు అన్నది తెలుసు. 1925లో అని బెసెంట్, శ్రీనివాస శాస్త్రి, తేజ్ బహదూర్ సఫ్రు మొదలైన వాళ్ళందరూ కలిసి 10 అధ్యాయాలు మరియు దాదాపు 127 ఆర్టికల్స్, 127 ఆర్టికల్స్, 10 అధికరణల అధ్యాయాలతోటి ఈ యొక్క రాజ్యాంగ రచన చేస్తూ డొమినియన్ స్టేటస్, అంటే అధినివేశ ప్రతిపత్తి కలిగిన ప్రభుత్వానికి కావలసిన రాజ్యాంగాన్ని వాళ్ళు రాయడం అనేది జరిగింది. కానీ అది బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడు అనుకున్నది ఏంటంటే, ఇంకా భారతీయులకు తమను తాము పరిపాలించుకునేటంత అనుభవం రాలేదు అనే ఉద్దేశంతో అది టెంపరీగా పెండింగ్ అయింది. అయితే మళ్ళీ వెంటనే కామన్వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లుగా ఈ యొక్క లేబర్ పార్టీకి చెందిన జార్జ్ లాన్స్ బర్ట్ అనేవారు పార్లమెంటులో ప్రవేశపెడితే, బ్రిటిష్ పార్లమెంటులో అది చర్చకు వచ్చి ఆమోదం పొందే లోపే ఆ యొక్క లేబర్ పార్టీ అధికారాన్ని కోల్పోవడం వల్ల రెండవసారి భారత రాజ్యాంగానికి లేదా భారత రాజ్యాంగ తయారీకి ఆటంకం కలిగిందని మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1927-28 కాలంలో భారతీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖను నిర్వహించే లార్డ్ బిర్కెన్ హెడ్ గారు మాట్లాడుతూ, ఇంకా భారతీయులకు తమ పార్లమెంటులో మాట్లాడుతూనే భారతీయులకు వారి భారతదేశంలో ఉన్న ప్రజలందరి ఆమోదం పొందగలిగిన రాజ్యాంగాన్ని చేసుకునే కంత జ్ఞానం కానీ ఇతర యొక్క అది కానీ లేదు అని చెప్పడం చేత వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటంటే, హిందూ ముస్లింలు రకరకాలుగా విడిపోయి ఉన్నారు భారతదేశంలో, కాబట్టి అందరికీ ఆమోదం తెలిపే రాజ్యాంగం తయారు చేయడం అనేది సాధ్యపడదు అనే ఉద్దేశంతో చేసిన దానికి ప్రతి స్పందనగా ఆనాడు భారతీయ నాయకులు, జాతీయ నాయకులందరూ 1927 మద్రాసులో జరిగిన సమావేశంలో ఒక తీర్మానాన్ని చేసి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి మోతీలాల్ నెహ్రూ గారు అధ్యక్షుడుగాను, జవహర్లాల్ నెహ్రూ గారు ఈ యొక్క ప్రధాన కార్యదర్శిగాను, ఎంఆర్ జయకర్, ఆల్ ఇమామ్, సఫ్రు, సుభాష్ చంద్రబోస్, అని బెసెంట్ మొదలైన వాళ్ళందరూ సభ్యులుగా కలిగి ఈ యొక్క రాజ్యాంగాన్ని తయారు చేసి 1929 ఆగస్టులో ఆల్ పార్టీ అందరికీ ఇస్తే, ఇందులో 22 అధ్యయనాలు 27 ఆర్టికల్స్తో ఉన్నాయి. ప్రధానంగా ఇందులో పొందుపరచబడినవి ఏంటంటే, వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు, అందరికీ విద్యా హక్కు మరియు మొదలైనవన్నీ కూడా ఓటు హక్కు మొదలైన పొందుపరచబడినవి అని తెలుస్తుంది. దాని తర్వాత అప్పటికే ఈ పరిణామాలని గ్రహించిన తర్వాత రాజకీయ పార్టీలతో కూడినది కాకుండా ఒక రాజ్యాంగ సభ ఏర్పాటు ద్వారానే ఈ భారతదేశానికి సంపూర్ణమైన రాజ్యాంగం వచ్చే అవకాశం ఉందని భావించి, ఆనాడు ఎవరైనా ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ కానీ, లేకపోతే భారతీయ గవర్నర్ జనరల్ చక్రవర్తుల రాజగోపాలాచారి క్యాబినెట్ మిషన్ యొక్క ప్రతిపాదనలో భాగంగా ఈ యొక్క రాజ్యాంగ సభను ఏర్పాటు చేసుకొని, తాత్కాలిక అధ్యక్షుడిగా సచ్చిదానంద సిన్హా, తర్వాత కాలంలో పూర్తికాల అధ్యక్షుడిగాను మరియు రాష్ట్రపతిగాను 2 బాబు రాజేంద్ర ప్రసాద్, డ్రాఫ్టింగ్ కమిషన్ చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మొదలైన వారి అందరి సహకారంతో ఈ యొక్క
నవంబర్ 26, 1949లో దీన్ని పూర్తి చేసుకున్నది రచన. అయితే మరి 1950 జనవరి వరకు ఎందుకు ఆగాము? జనవరి 26 వరకు అంటే 1930లో జనవరి 26ను భారతదేశం స్వతంత్ర దినోత్సవంగా నిర్వహించుకుంటుందని ఆనాడు ఈ యొక్క లాహోర్ దగ్గర జరిగిన సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ తన అధ్యక్ష ప్రసంగంలో మాట్లాడుతూ మనం జనవరి 26ను సెలబ్రేట్ చేసుకుంటాం, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా అన్న దానికి ప్రతిఫలంగా గుర్తుగా దాదాపు మనము ఒక 2 నెలల కాలం పాటు పోస్ట్ పోన్ చేసుకొని ఈ యొక్క రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చుకున్నామనేది తెలుసు. తర్వాత మీకు జాతీయ వార్తలు అంటే మనం ఒకదాని నుంచి ఈరోజు ఒక ప్రాంతీయ వార్తలకు వద్దాం. గోపాల రత్న అనేది ఉంది. గోపాల రత్న అనే అవార్డు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పాడి పరిశ్రమను పరిరక్షిస్తున్న సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు, ఉత్పత్తి కృత్రిమ గర్భాధారణ రక్షిస్తున్న వారికి, దేశీయ ఆవు గేదెలను పెంపొందిస్తున్న వారికి, ఉత్తమ పాల సహకార సంస్థల వారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం ఉత్తమలను ఎన్నుకొని ఒక 5 లక్షల రూపాయల నగదుతో పాటు వారికి ఒక శాలువా వంటిది కూడా బహుకరించడం జరుగుతుంది. ఈ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన కర్రి రామారావు అని పిలువబడే రైతు గారికి ఈ యొక్క అవార్డు లభించింది. దీన్ని వచ్చే నెలలో జరగబోయే కార్యక్రమంలో ఆనంద్, గుజరాత్లోని అమూల్ ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్ ఏదైతే ఉందో దాని ప్రాంగణంలో వీళ్ళకి అందజేయబోతున్నారు అన్నది మనం చూసాం. నెక్స్ట్ ఏంటంటే ప్రవీణ్ సిన్హా అనేది రాశాను. ప్రవీణ్ సిన్హా అనేది ప్రస్తుతమైన సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, సిబిఐ జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న అధికారి గారికి ఇంటర్పోల్ డైరెక్టర్గా వీరి యొక్క అంటే ఇంటర్పోల్లో ఆసియా ప్రతినిధిగా ఎన్నికవడం అనేది జరిగింది. అంటే ఇంటర్పోల్లో ఆసియా ప్రతినిధిగా ఉండడం కోసం భారతదేశంతో పాటు చైనా, సింగపూర్, జోర్డాన్, సౌత్ కొరియా 4 దేశాలు మనతో పాటుగా అంటే మనం కాకుండా 4, 5 మొత్తం పోటీ పడితే చివరికి ఓటింగ్ అనంతరం ఇంటర్పోల్ జనరల్ కౌన్సిల్లో భారతదేశానికి ఆ స్థానం అనేది లభించింది. ఈనాడు భారతీయ సీనియర్ పోలీస్ అధికారుల్లో ఒకరైన ప్రవీణ్ సిన్హా గారు ఈ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తారు. అయితే ఇది ఇంటర్పోల్ అనేది ఎప్పుడు ఏర్పడింది? ఇంటర్పోల్ అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీసింగ్ అనేది మనకు తెలిసిందే. దీన్ని 1923లో ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్లోని లయాన్ అనేది దీని యొక్క ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. 2022లో ఈ యొక్క ఇంటర్పోల్ 91వ వార్షిక సమావేశాన్ని భారతదేశంలో నిర్వహించబోతున్నారు అనేది మనం ఒక వార్తగా చూసాం. నెక్స్ట్ ASEM ఏషియన్ యూరప్ మీటింగ్ అని చెప్పేసి ఉంది. ఏషియన్ యూరప్ మీటింగ్ అనేది కంబోడియా అనే దేశం ఒకటి నిర్వహించిన దాంట్లో ప్రధానాంశం ఏంటంటే భాగస్వామ్య వృద్ధికి బహుళ పాక్షిక వాదాన్ని బలోపేతం చేయడము అని ఉంది. ఈ అంశంలో ఆన్లైన్ విధానంలో గూగుల్ మీట్ విధానంలో అనుకోండి, దీంట్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ప్రసంగం చేస్తూ ఈ యొక్క అంతర్జాతీయ సంస్థలో సంస్కరణలు తీసుకురావాలి, మారుతున్న కాలానుగుణ పరిస్థితులు మరియు ఈ యొక్క ప్రపంచంలో వస్తున్న మార్పులు యునైటెడ్ నేషన్స్లో కానీ WTOలో కానీ లేకపోతే ఇతర సంస్థలో కానీ మార్పులు అనేవి తేవాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగినట్టుగా ఉంది. యునెస్కో అనేది రాశాను. యునెస్కోకు సంబంధించిన ప్రధానమైన వార్తగా ఏంటి ఈరోజు ఉన్నది అన్నది కనుక మీరు చూస్తే, యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీకి మరొకసారి భారతదేశం ఒక సభ్య దేశంగా ఎన్నికవడం అనేది జరిగింది. 2021 నుంచి 2025 వరకు ఏషియా పసిఫిక్ కేటగిరీలో భారతదేశం ప్రాతినిధ్యం వహించబోతుంది. ఈ గౌరవం భారతదేశానికి దక్కడం విశేషం అని మనం చెప్పుకోవచ్చు. ఇక జగదీష్ గారు, చెన్నుపాటి జగదీష్ అని పిలువబడే ఒక భారతీయ శాస్త్రవేత్త, గత 3 దశాబ్దాలుగా ఆస్ట్రేలియాలోని నేషనల్ యూనివర్సిటీలో పనిచేస్తున్న ఈయనకు ఆస్ట్రేలియన్ సైన్స్ అకాడమీ అధ్యక్షుడిగా ఎన్నికవడం అనేది జరిగింది. ఈయన ఈ యొక్క ప్రస్తుతం జాన్ షైన్ ఎవరైతే ఉన్నారో ఆ అధ్యక్షుడి స్థానంలో 2022 మేలో ఈయన అధికారానికి వచ్చి ఆస్ట్రేలియాలో సైన్స్ యొక్క డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తాడు అని అనుకుంటున్నాం. ఈయన నానో టెక్నాలజీలో ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్తలలో ప్రపంచంలో ఒకరు అని మనం భావించవచ్చు. దిస్ ఈజ్ కరెంట్ అఫైర్స్ ఆఫ్ టుడే. విల్ మీట్ టుమారో విత్ ద సేమ్ టైం.